అందరూ రావాలి. స్వామీజీ వచ్చారు. జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. ఓం ఓం జై శ్రీరామ్. ఆశీర్వదించడానికి కోసం స్వామీజీ గారు వచ్చారు. అలాగే స్వామీజీలందరినీ సమన్వయం చేస్తూ స్వామీజీని సమన్వయం చేసే శక్తి మనకు లేదు. కాకపోతే వారిని మన యొక్క కార్యాన్ని కూడా చేయించేటువంటి విధంగా మన కార్యాలు వారి కార్యాలు మన అన్నట్టుగా చూసేటువంటి శ్రీ పుప్పాల వెంకటేశ్వరరావు గారు వారు ప్రాంత కాబట్టి ఈ సుమతి శతకం వేమన శతకం ఈ రోజున లేవు. కాబట్టి ఒక్కళ్ళ ఇద్దరు చేతులు ఎత్తారు. ఇక్కడ ఉన్నది 60 మంది పిల్లలు కూర్చోండి. కాబట్టి సుమతి శతకం, వేమన శతకం, రామాయణం, భగవద్గీత, భారతం ఇవన్నీ కూడా సంస్కార శిక్షణ విభాగంలో భాగాలు. ఇవన్నీ మీ దగ్గరికి వస్తాయి, మీరంతా నేర్చుకోవాలి. ఎవరైనా సరే మాతృవందనం తల్లికి నమస్కారం చేసే పద్యం ఎవరన్నా చెప్తారా? మాతృదేవోభవ అన్నారు కదా. ఎవరికొచ్చు? మాతృవందనం, తల్లికి నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ కాదు, గురుభ్యో నమః. అన్నిటికంటే ముందు గురువులు, మనకి ఇక్కడ గురువులు ఉన్నారు ఆశీస్సులు ఇవ్వటానికి. కాబట్టి మీ ఒక్కళ్ళకి కూడా మాతృదేవోభవ అంటారు, అంటారు. మరి మాతృవందనం భూప్రదక్షిణ షట్కేన, కాశీయాత్ర యుతేన చ, సేతుస్నాన శతైర్యచ్చ, తత్ఫలం మాతృవందనే. మరి దీనికి అర్థం ఏమిటి? ఇలా చదివాము కాబట్టి అర్థం కూడా చెప్తాను. ఏంటి? భూప్రదక్షిణ షట్కేన, భూమి చుట్టూ కూడా 7 సార్లు మనం ప్రదక్షిణ చేసినప్పటికీ కూడా ఎంత పుణ్యం వస్తుందో. కాశీయాత్ర యుతేనచ, కాశీయాత్ర వెళ్ళి ఆ గంగలో మునిగితే 1000 సార్లు మునిగినా కూడా ఎంత ఫలితం వస్తుందో. సేతు స్నానం సతైర్యచ్చ, సేతు స్నానం ఏంటి? రామేశ్వరం వెళ్ళి సముద్ర స్నానం 100 సార్లు చేసినా కూడా ఎంత ఫలితం వస్తుందో. తత్ఫలం మాతృవందనే, తల్లికి నమస్కారం పెడితే అంత ఫలితం వస్తుందట. మరి మీ తల్లికి రోజు నమస్కారం పెడుతున్నారా? స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టాలి. పెడితే మీకు ఇంటి పుణ్యాలు వస్తాయి. మీరు తల్లికి సహకారం చేయండి, తల్లికి వందనం చేయండి, కానీ తల్లిని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనల్ని మన చుట్టూ తిరిగి మనలందరినీ ఆశ్రయించి మనకు అన్నీ నేర్పేది చిన్నప్పటి నుంచి. ఏది? ఊరి దగ్గర నుంచి, ఆ దగ్గర నుంచి మీ నాన్న, మీ అమ్మ. అంటే అమ్మ నాన్న కూడా మీకు తెలియదు. నాన్న తాత అని చెప్పేది కూడా అమ్మే, నేర్పించేది అమ్మే. ప్రథమ గురువు ఎవరు? తల్లి. కాబట్టి ఈ యొక్క శ్లోకం మేము విశ్వ హిందూ పరిషత్తు ప్రతి సంవత్సరం 5000 పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం మహానగరంలో. దాంట్లో ఈ యొక్క శ్లోకం ఇచ్చాం. కాబట్టి ఈ శ్లోకం కూడా మీరు నేర్చుకోవాలి. కాబట్టి ఈ శ్లోకం పోతూ పోతూ మా దగ్గర పుస్తకం 10వ శ్లోకం. ఓకే, ఇప్పటికే కాలాతీతమైంది. స్వామీజీలు వచ్చిన్నారు. ఈ మాతృ దేవత గుర్తొచ్చింది, అందువల్ల మీకు చెప్పే అవకాశం కలిగింది. అలాగే ముఖ్య వక్త శ్రీ దర్బా శ్రీనివాస్ గారు, తర్వాత
ఇంతకుముందు అనుకున్నాం కదా, సంరక్షణ విభాగ్ ప్రాంత వద్ద మల్లికార్జున గారు. తర్వాత మన విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. మనకు ఈ కార్యక్రమానికి ఒక విధంగా ముందుకు నడపడానికి కూడా కారణం శ్రీమతి ఇందిరా గారు. దయచేసి రావాల్సి. తర్వాత మనం సభను మొదలు పెట్టుకుందాము. ఆల్రెడీ ఆసనంలో ఉన్నారు శ్రీ మూర్తి గారు, కేశవమూర్తి గారు, మనకు భగవద్గీత న్యాయ నిర్ణేతగా వచ్చారు పిల్లలకి. తర్వాత వారి దగ్గర నుంచి ఒక రేణుక గారు, పద్మజారాయ్ గారు, తర్వాత ఎవరు కూర్చున్నారో వారందరినీ నేను పరిచయం చేస్తుంటాను. ముందుగా పద్మజారాయ్ గారు, వారు భగవద్గీత ప్రచారం చేస్తుంటారు. గత 10 సంవత్సరాల నుంచి మాకు కార్యక్రమాలకి న్యాయ నియతిగా వస్తున్నారు. వారికి తర్వాత చెప్పాను బొడ్ల మల్లికార్జున గారు, మనకు సాంస్కృతిక శిక్షణ విభాగం ప్రాంత ప్రముఖు. తర్వాత శ్రీ నరసింహమూర్తి గారు, ఇంతకుముందు పూర్వాశ్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేసి ఫుల్ టైమర్గా పనిచేసి ఆ తర్వాత మన యొక్క విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షులుగా ఉంటున్నారు. తర్వాత స్వామీజీ గారు, వారి గురించి శ్రీ పుప్పాల గారు చెప్తారు. తర్వాత పుప్పాల వెంకటేశ్వరరావు గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వీరు హైదరాబాద్ వాస్తవ్యులు. జేఎన్టీలో బీటెక్ అయిపోయిన తర్వాత ఐఐఎం కోలకతాలో మిలిటరీ భాష అభ్యాసం చేసి బహుశా మనకు ఐఐటీలు ఐఐఎంలు వాళ్ళకు స్పెషల్గా ఎలా అయితే మెడికో అగ్రికో అని అంటారో వీళ్ళను ఐఐఎంస్ అంటారు. కాబట్టి ఆ ఐఐఎం పూర్తి చేశారు. ఇప్పుడు సీనియర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. మీరు ఈ మధ్యనే వారి యొక్క మరి 55వ సంవత్సరంలో నుండి 60 సంవత్సరం అనండి ఎంఏ సాంస్క్రిట్లో వారు పీజీ పూర్తి చేశారు. అంటే ఇప్పటికి కూడా వారికి ఐఐఎం అనేది మన కంట్రీలో చాలా ఉన్నతమైనటువంటి చదువు. అది చదివిన వారికి ప్రసిద్ధారు. ఐఐఎం సాంస్క్రిట్ ఎంఏ పూర్తి చేశారు. అలాగే వారు పలు ఛానల్స్లో భగవద్గీత, రామాయణం, వేదం, భాగవతం, భారతం ఇవన్నీ కూడా చాలామంది ఇక్కడ శిష్యులు కూడా ఉన్నారు దీనికి. కాబట్టి వారు అవన్నీ కూడా నిత్యం ఆ పని చేస్తుంటారు. మాకు ముఖ్యంగా మా జిల్లా విజయనగరం జిల్లా నుండి ఆ జిల్లాకు ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ పరిషత్ కానీ మాకు బాగా సహకారం ఇస్తుంటారు. తర్వాత శ్రీమతి ఇందిరి గారు, వీరు చాలా కాలం విదేశాల్లో ఉండి వచ్చారు. మనకు ఆర్ఎస్ఎస్ సంబంధించి శిశు విభాగం ఉంటుంది. ఆ శిశు విభాగం చూస్తున్నారు. వారు ఈ భగవద్గీత అంటే వారు ప్రత్యేకంగా వివేకానంద నగర్ జిల్లాలో ఒక 60 మందిని పిలిచి వాళ్ళకు పోటీలు పెట్టి ఇక్కడికి పంపించారు. కాబట్టి వారు కూడా మన మార్గదర్శనం చేస్తారు.
తర్వాత శ్రీ మూర్తి గారు, కేశవమూర్తి గారు, వారు గురించి వారి కొంచెమే చెప్తుంది. అపరగంట సార్ భగవద్గీతలో దత్తపీఠం అని ఉంటుంది. దత్తపీఠం వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ ఇచ్చారు. అంటే 700 శ్లోకాలు కంఠస్థం పెట్టాలి, ఎక్కడికి ఎక్కడ చెప్పాలి. అలాంటి వాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. తల్లి కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకసారి లేచి నిలబడాలి. ఆ పాప కూర్చోండి. ఆ పాప 6వ క్లాస్ ఉన్నప్పుడే 6వ క్లాసులో ఉన్నప్పుడే ఆ పాప 700 శ్లోకాలు చెప్పి తర్వాత గోల్డ్ మెడల్ తీసుకున్నారు దత్తపీఠంలో వారి యొక్క తల్లిగారి పర్యవేక్షణలో. వాడు కూర్చున్నారు. తర్వాత వారు భర్త గారు మన విజయనగరం జిల్లా కార్యదర్శి, వారు జోషి, ఆనంద్ జోషి గారు, వారి యొక్క శ్రీమతి, వారి యొక్క కూతురు. అలాగే ఇక్కడ భగవద్గీత 700 శ్లోకాలు కూడా కంఠస్థం పెట్టిన వాళ్ళు ఏం పేరమ్మా? రాజలక్ష్మి గారు. ఎక్కడి నుంచి? గాంధీనగర్, హైదరాబాద్. తర్వాత మీరు గిరిజ, మీర్పేట్. మా అదృష్టం ఏమిటంటే ఈ సంవత్సరం వీళ్ళందరూ కూడా మాకు పిల్లల్ని పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వచ్చారు. శ్రీదేవి, మీర్పేట్, గాంధీనగర్. పద్మజారాయ్, హైత్నగర్. పల్లవి, మీర్పేట్. ఇంకా ఎవరు? రేణుకా మేడం వచ్చారా? ఒకసారి నిలబడమ్మా. ఓకే, వారు ఇప్పటిదాకా మనకు భోజనం పెట్టారు. కూర్చోండి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతం కావడానికి వీళ్ళందరూ కూడా ముఖ్య కారకులు. తర్వాత ముందుగా స్వామీజీ గారిని పరిచయం చేయవలసిందిగా వెంకటేశ్వరరావు గారిని కోరుతున్నాను. జై శ్రీరామ్. మన ముందు కూర్చున్నటువంటి వారు పూజ్య శ్రీ స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. వారు మన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులే, కానీ వారు విద్యా యోగ్యతలు పూర్తి చేసుకొని రిషికేశ్ లోపల వారు సన్యాసాన్ని తీసుకున్నారు. తీసుకొని స్వయంగా మన భాగ్యనగర్కి వచ్చారు. ఇక్కడ మన హైదరాబాద్ సిటీలోనే వారు ఉంటున్నారు. ఈ మధ్యనే ఎన్నో ప్రవచనాలు వారు చక్కగా ఇస్తూ సమాజంలో స్ఫూర్తిని కలిగిస్తున్నారు. వారు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ధర్మాచార్య మండలిలో వారు స్వామీజీగా ఉన్నారు. ముఖ్యంగా వారు గీతా విజన్ అనే ఒకటి పూర్తి ప్రారంభం చేసి భగవద్గీత యొక్క ప్రచారాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి వారు. ఆన్లైన్లో తర్వాత సత్సంగాలలో చక్కగా చేస్తున్నారు. ఈ మధ్యనే వారు భగవద్గీత పుస్తకాన్ని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో రచన చేసి మొట్టమొదట ఆ పుస్తకాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా వారు సమర్పించారు. సమర్పించినప్పుడు వారు ఆదిత్యనాథ్ గారు ఇది తెలుగులో ఉంది, హిందీలో కూడా చేస్తే చాలా బాగుంటుందని వారు సూచించారు. ఆ ప్రయత్నంలో కూడా స్వామీజీ ఉన్నారు. ఈ విధంగా వారు సమాజాన్ని చైతన్యం చేస్తూ భగవద్గీత ద్వారా వారు ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తున్నటువంటి మహానుభావులు. ఇప్పుడు మనకు స్వామీజీని పరిచయం చేసిన వ్యక్తి పుప్పాల వెంకటేశ్వరరావు గారు, ధర్మాచార్య సంపర్క ప్రముఖ్. వీళ్ళందరినీ కూడా ఎంతమంది అయితే స్వామీజీలు ఉన్నారో వారిని కలుస్తూ వారి మనలాంటి కార్యక్రమాలకి వారిని మార్గదర్శనం చేయటం కానీ ఇట్లాగా వారు ఈ పనులు చేస్తుంటారు. అదే కాదు, వారు మా విశ్వ హిందూ పరిషత్తుకి మాకు కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అంటే ఆశ్రమాలు అంటే మేము అనాథలు అనం, చిన్నపిల్లలు వాళ్ళు అనాథలు కాదు. వారి ఎవరైతే తల్లిదండ్రులు లేరో
వారందరికీ కూడా మాకు కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాలను కూడా వారు చూస్తుంటారు, కార్యదర్శిగా ఉన్నారు. తర్వాత శారదాధామ్ అని మనకు ఒక సరస్వతి శిశు మందిర్కి సంబంధించినటువంటి పెద్ద క్షేత్రం ఉంది. దానికి వారు నిర్మించడంలో కొంత పాత్ర ఉంది. గత 60 సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తుకి వారు సేవ చేస్తున్నారు. వారు పొప్పాల వెంకటేశ్వరరావు గారు. ముందుగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీ నరసింహమూర్తి గారు మాట్లాడతారు. మీరంతా బాగా చదువుకున్నారు. భగవద్గీత అన్ని శ్లోకాలు టకటక చెప్తుంటే మాకే సిగ్గుగా అనిపిస్తుంది, మేము చదువుకోలేదు ఇవన్నీ అని. అక్కడ మీ దగ్గర మాట్లాడాలంటే మాకు భయమే, ఇట్లా కొట్టుకుంటుంటుంది. సో మన దేశంలో స్వతంత్రం వచ్చినాక ఇంగ్లీష్ వాడు ఏం చెప్తే అదే మన వాళ్ళు కూడా చెప్పారు పైనుంచి. ఓ పెద్ద మనిషి అన్నాడు, సంస్కృతి ఈజ్ డెడ్ లాంగ్వేజ్ అని. సంస్కృతం ఏమిటి? చచ్చిపోయిన మృత భాష అంటే మన ప్రధానమంత్రి కూడా అదే అన్నాడు. ఆయన కూడా సంస్కృతం మృత భాష. మీ అందరూ సంస్కృతం చెప్తారా, గీతా శ్లోకాలు తెలుగులో చెప్తారా? బతికుందా చచ్చిపోయిందా? బ్రతికే ఉంది. కానీ అది పనికిమాలిన విషయం పైన కూడా వాడు అన్నాడు, అదే అందరూ అనడం మొదలుపెట్టారు. ఇప్పుడు మన ఇంట్లో చిన్న బాబు పుట్టాడు, వాడికి నామకరణం చేస్తారు. వచ్చి ఏ శ్లోకాలతో నామకరణం చేస్తారు? సంస్కృతంలోనే. చచ్చిపోతే దీనాలు కూడా సంస్కృతంలో పెట్టిస్తారు. కాబట్టి సంస్కృతం చచ్చిపోలేదు, సంస్కృతాన్ని చంపేయాలని ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ సంస్కృతం చచ్చిపోవాలని చెప్పడం కోసం మనకి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేసినటువంటి దాన్ని మనం కంఠస్థం చేసి చెప్తున్నాం. తరతరాలకి ఇది వెళ్ళాలి కాబట్టి అలా కంఠస్థం చేశారు. ముందు వచ్చి ఇట్లా కంఠస్థం చేసిన ఏంటివి? వేదాలని శృతులు అంటారు. అది ఎవరు రాయలేదు, వినపడ్డాయట ఋషులకి. అవి కంఠస్థం చేసేసి అందరికీ పంచారు. ఇవాళకి వస్తున్నాయి, ఎన్ని ఏళ్ల నాటివో వస్తున్నాయి ఇప్పటికి కూడా. సో ఈ వేదాలు, భగవద్గీత, లేదా రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ సంస్కృతంలో ముందొచ్చి అన్ని భాషల్లోకి వచ్చాయి. కాబట్టి సంస్కృతం చచ్చిపోలేదు, సంస్కృతం బతికే ఉంది అనడం కోసం ఇవన్నీ ఉదాహరణలు. మన తల్లి మనకు నేర్పే భాషను మనం ఏమంటాం? మాతృభాష అంటాం. మన మాతృభాష ఏంటి? తెలుగు. మీ తల్లి గారు నేర్పిన భాష మాతృభాష తెలుగు. కానీ మనందరి తల్లి ఎవరు? భారతమాత ఏ భాష నేర్పింది? అదొకటే కాదు, సంస్కృతం, తెలుగు, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం. సో ఎన్ని భాషలు ఎవరు నేర్పారు మనకి? ఈ భారతమాత నేర్పినవన్నీ మన మాతృభాషలే కదా. తల్లి నేర్పే భాష మాతృభాష. సో చాలా చోట్ల ఈ మాతృభాషతో పెద్ద గొడవ అయిపోయి ఒకరినొకరు తిట్టుకోవడం, గందరగోళం చేస్తుంటారు. అవసరం లేదురా బాబు. భారతదేశంలో పుట్టిన అన్ని భాషలు కూడా మన మాతృభాషలే అని మనం పరిచయం చేస్తూ చెప్తుంటాం. సో అదే మాతృభాష నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలి. అందుకోసం ఏం చెప్తామంటే, తెలుగు కాకుండా మనం ఇక్కడ తెలుగు మాట్లాడతాం ఈ ప్రాంతంలో, తెలుగు కాకుండా ఇంకొక భారతీయ భాషను కూడా మనం నేర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ హిందీ చాలా చోట్ల నేర్పుతున్నారు, మరాఠీ నేర్పుతున్నారు, కన్నడ నేర్పుతారు, రకరకాలుగా సంస్కృతం కూడా నేర్పుతున్నారు. సంస్కృత భారతీయ మన ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు సంస్కృతంలో మాట్లాడని నేర్పుతారు. సంస్కృతం మాట్లాడచ్చునా? శ్లోకాలు చెప్పడమేనా? మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. వాళ్ళు ఎట్లా నేర్పుతారంటే, మమ నామ నరసింహమూర్తి, మమ నామ భవతా నామ కిం. భవతా నామ కిం అంటే ఏంటి అర్థం? అబ్బా చూసారా, సంస్కృతం వచ్చేసింది. అప్పుడు మీరేం అడగాలి? నీ పేరేం పేరు? చెప్పు. మమ నామ. నన్ను అడుగు ప్రశ్న. భవతా నామ కిం. కిం అంటే ఏమిటి అని అర్థం. సో ఇట్లా మనం సంస్కృతంలో మాట్లాడుకునే భాషను కూడా నేర్పుతున్నాం, మనం ఆ పని కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ కేవలం ఏదో ఒక బహుమతి వస్తుంది, ఒకరికి అలా ఎదిగి పెద్ద గొప్పవాళ్ళు అయిపోవాలి అందుకోసమే కాకుండా సమాజంలో ఉండే అన్ని చోట్ల మనం ఇటువంటి భాషను నేర్పాలని ప్రయత్నం చేస్తూ సంస్కృత భాషను కూడా నేర్పుతున్నాం. నేర్చుకుంటారా? మాట్లాడడం నేర్చుకోవాలి సంస్కృతంలో.
శ్లోకం చెప్పడం ఒకటే కాదు, మాట్లాడడం నేర్చుకోవాల్సి. అలా ప్రయత్నం చేద్దాం. సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ కాదు, బతికి ఉన్న లాంగ్వేజ్, మనతో బతికి ఉంది అది కూడా. సో ఈ ఒక విషయం. రెండో విషయం, ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఎవరు? విశ్వ హిందూ పరిషత్ కేవలం భగవద్గీత పోటీలు చేస్తుందా? ఇప్పుడు ఇందాక చెప్పారు పుప్పాల వెంకటేశ్వరరావు గారు, ఈ పెద్ద పెద్ద స్వాములందరినీ కలుపుతూ వాళ్ళతోటి అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పుడు వీరి పేరు చెప్పారు ఇందాక, బొడ్ల మల్లికార్జున గారు మన సంస్కృతికి సంబంధించినటువంటి రామాయణ పోటీలు కూడా ఆయన ఇందాక చెప్పారు, రమణ పట్టు గురించి వారు నిర్వహిస్తుంటారు. సో ఇట్లా రకరకాల పనులు నిర్వహించే సంస్థ ఏంటి? కాబట్టి ఇక్కడ ఏదో బహుమతి తీసుకొని పోవడం ఒకటి కాకుండా ఈ పరిషత్ మంచిదేనా కాదా? కాబట్టి మంచిది అయితే అంటే పనిచేయాలన్నా వద్దా? కాబట్టి కేవలం ఒక కార్యక్రమం కోసం కాకుండా అందులో నేను పనిచేయాలి, అందులో నేను భాగస్వామిని కావాలి అని పిల్లల తల్లిదండ్రులు కూడా అనుకోవాలి. అనుకుంటారా? ఒక విషయంలో ఒక కార్యక్రమం ఏంటంటే వారం వారం సత్సంగం అని జరుగుతుంది. ఆ సత్సంగంలో నేను కూడా పాల్గొనాలి. ఆ విధంగా విశ్వ నేను భాగం కావాలి. కేవలం నేను బయట నుంచి చూసి విశ్వ జిందాబాద్ కాదు, విశ్వ పరిషత్తులో నేను భాగం. ఆ విధంగా ఉండడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఇది మనకు మొదటి మెట్టు. మనం వచ్చాం సంస్కృత శ్లోకాలతోటి. దాని తర్వాత విశ్వ పరిషత్తులో మనం కూడా భాగమై ఈ దేశంలో హిందువులందరినీ ఏకం చేసేటువంటి సంస్థగా, హిందువులందరినీ మేల్కొల్పే సంస్థగా, హిందువులు సంఘటితపరిచే సంస్థగా, హిందువులందరినీ హిందుత్వం నిలబెట్టే సంస్థగా విశ్వ పరిషత్తులో మనం కూడా భాగస్వాములు అవుదాం. అటువంటి శక్తిని మనకు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తాను. మనందరం కూడా సత్సంగానికి వెళ్ళాలి. తర్వాత మృత భాష అన్నాడు. మృత భాష సంస్కృతం కాదు. ఆ మృత భాష అని అన్నవాడే మృతుడు. ఎందుకంటే మనం రోజు లేవగానే వినాయకుని ప్రార్థన చేస్తాం. శుక్లాం భరతరం. ఎవరికైనా రాకుండా ఉందండి శుక్లాం భరతరం? రాదన్న వాళ్ళు ఉండరు. అందరికీ వచ్చు. అందరికీ వచ్చినప్పుడు సంస్కృతం మృత భాష ఎలా అవుతుంది? కాబట్టి అన్నవాడే మృతుడు. ఓకే. తర్వాత సార్ చెప్పారు మృత భాష కాదు అమృత భాష. చూసారా ఎంత బాగుందో? కాబట్టి తర్వాత మనకు ఇందాక మర్చిపోయాను, శ్రీ వివేకానంద గారు ఇక్కడ కందస్వామి లేన్. మీరు ఎవరన్నా పేరినారా కందస్వామి లేన్ అని? హైదరాబాదులో కందస్వామి లేన్ అని ఒకటి ఉంది. ఆ యొక్క కందస్వామి సంతతికి చెందినవారు, వీరి ముత్తాత. తర్వాత వీరి యొక్క తాత కరసేవకు అధ్యక్షుడు వహించిన వారు. వారి నాన్నగారు విజయనగరం జిల్లాకు అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాల్లో, బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వారు నేను వెళ్ళాలండి అంటే ఆపేశాం. కాబట్టి వారు 4 మాటలు మాట్లాడి వారు పిల్లలకి మార్గదర్శనం చేయాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మంచు మీద ఉన్న తెలంగాణ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు వారు స్వామీజీ గారు, పుప్పాల వెంకటేశ్వరులు గారు, అందరికీ పెద్దవారు అందరికీ వందనాలు. నేను ఒక చిన్న కార్యకర్తని. మా సుబ్రహ్మయ్య గారు నన్ను తెచ్చి మంచు మీద కూర్చోబెట్టేస్తున్నారు ప్రతిసారి. అయితే నేను ఇంత పెద్దవారి మధ్యలో మాట్లాడి సందేశం ఇచ్చేంత పెద్దవాడిని కాకపోయినా మాట్లాడాలి అని వారు 2 వాక్యాలు మాట్లాడమన్నారు. కాబట్టి దానిలో నాకు అర్థమైన మాటలు పొద్దున కూడా చెప్పాను నేను. అవే మాటలు మళ్ళొకసారి చెప్దాము. గీత కాంపిటీషన్, భగవద్గీత కాంపిటీషన్ అనేది విశ్వ హిందూ పరిషత్ నడిపిస్తున్న మీరందరూ సమయం తీసుకొని విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ అభినందనలు. ముందు మీ అమ్మ నాన్నలకు అభివందనలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సంస్కారాన్ని పెంపొందించాలనే ఆలోచన మీ అందరికి ఉన్నందుకు మా వైపు నుంచి ధన్యవాదాలు.
గీత అనేది, భగవద్గీత అనేది ఒక డైరెక్షనల్ గైడ్ ఫర్ లైఫ్, జీవితానికి దిక్సూచి లాంటిది. హైందవ జీవనంలో బతికే ప్రతి హిందువుకి ఏదన్నా సంశయం వస్తే గీతలో ఏదో ఒక శ్లోకం దానికి దారి చూపిస్తుందని మా తాతగారు చెప్పేవారు. ఆ భగవద్గీతని మీరందరూ నేర్చుకొని మీ సహచరులకి, మిత్రులకి అందరికీ నేర్పియాలని, భగవద్గీతని పెంపొందించాలి. భగవద్గీత ఇప్పుడే మన అధ్యక్షులు వారు చెప్పారు, సంస్కృతం గురించి కొందరు మాట్లాడారని. సంస్కృతం కూడా మనము అందరం ఎట్లయితే గీతను పెంపొందిస్తున్నామో అలానే సంస్కృతాన్ని కూడా పెంపొందించాలి, మన సంస్కృతిని పెంపొందించాలి. భగవద్గీత వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళకి జీవితంలో ఓటమి ఉండదు, సంశయం ఉండదు. సో అటువంటి భగవద్గీతని మనం అందరం నేర్చుకోవాలని, స్వామీజీ మార్గదర్శనంలో మనం అందరం నడవాలని. భారత్ మాతాకి జై. ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వ హిందూ పరిషత్కి ధన్యవాదాలు. స్వామీజీ ఆశయ ప్రసంగానికి ముందు ఒక గీత్ పాడతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓ వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. పారేసిన కట్టి తిని బ్రతుకు కడుపుతున్నాను, పారేసిన కట్టి తిని బ్రతుకు కడుపుతున్నాను. పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా. వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, ఉసురుగోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుచున్నవోయ్, నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్. నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్, నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్. నా ఒళ్ళే ఢంకాలకు నాదము పుట్టించునోయ్. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. ఒక్క రెండు మాటలు చెప్తాను, మన్నించాలి సార్. ఇందాక పెద్దలు అందరూ చెప్పారు, ఇప్పుడు పెద్దలు చెప్పే చాలా విషయాలు ఉంటాయి. తల్లి మొట్టమొదట మొట్టమొదట మనకి జన్మనిచ్చింది అమ్మ. తర్వాత మనల్ని మోస్తున్నది భూమాత, తరువాత గోమాత.
మన తల్లి మనకి మాత్రమే పాలిస్తుంది. మన తల్లి మనకి మాత్రమే పాలిస్తుంది. అదే గోమాత ఎంతోమంది తల్లులు కన్నటువంటి బిడ్డలకి పాలిస్తుంది. కాబట్టి మన తల్లి ఎంతో మనకి గోమాత అంత. మనం మన తల్లిని రక్షించుకున్నట్టుగానే, మన సోదరులని, మిత్రుల్ని, సోదరీమణుల్ని రక్షించుకున్నట్టుగానే మనం గోమాతను కూడా రక్షించుకోవాలి. గోమాతను రక్షించుకోకపోతే మనకి మరో జన్మ ఉండదు, మనకి చాలా అనర్థాలు జరుగుతాయి. వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి వికృతి చేష్టలు మనం ఎక్కడో అక్కర్లేదు, మనం సిటీలోనే చూస్తూ ఉన్నాం. కనుక ఇదొక్క నా మనవి, ఎక్కడైనా గోమాతని ఎవరైనా హతం చేస్తున్నట్లయితే, చంపుతున్నట్లయితే దాన్ని నివారించేదానికి మన వంతు కృషి ఉండాలని చెప్పని కోరుకుంటూ, మీ అందరికీ బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు వచ్చారు ఈరోజు. వాళ్ళంతా ఎంతో శ్రద్ధగా భగవద్గీతని మనకి శ్లోకాల రూపంలో మనకి చెప్పారు. నాదో చిన్న మనవి ఏంటంటే, చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే, కొందరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా మీరందరూ పుస్తకం పట్టుకున్నప్పుడే భగవద్గీత మీ ఇంట్లోకి వచ్చి మీ తలుపు తట్టి మీకు అదృష్టాన్ని ఇచ్చేసింది. ఒకటి. రెండోది ఏంటంటే, మీరు నేర్చుకునేది, మీరు ఇక్కడ చెప్పేది వచ్చి ఎక్కడ చెప్పినా, మీరు ఎక్కడ భగవద్గీత శ్లోకాలు చెప్పినా తప్పు రాకుండా, అంటే ఉచ్చారణ దోషాలు ఉన్నప్పటికీ వాటిని సరిదిద్దుకుంటూ ఉండండి. ఇట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అవే సరిపోతూ ఉంటాయి. మీరు శ్లోకాన్ని 4 పాదాల్లో చెప్పచ్చు, లేదంటే 2 పాదాల్లో చెప్పచ్చు. దాని 3 కానీ లేకపోతే ఒకే పాదంగా మొత్తం ఒక ప్యాసేజ్ని కనుక మనం అప్పచెప్పినట్టు అలా దయచేసి అప్పచెప్పొద్దు, అలా చేయొద్దు. శ్లోకాలు చెప్పే విధానం కొందరు తెలుసుకోవడం కోసం అని చెప్పి నేను ఈ 2 మాటలు చెప్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి సుబ్బరామయ్య గారు, విశ్వ హిందూ పరిషత్ తరపున వారు, సోమన్న గారు, ఇంకా పెద్దలు గత 31 సంవత్సరాల నుంచి ఇది నిర్వర్తిస్తున్నారు. ఇది అందరికీ సాధ్యపడే విషయం కాదు. ఎవరైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ కాంపిటీషన్స్ నిర్వహించి ఆపేస్తారు. కానీ 30 సంవత్సరాలు పైగా మనకి ఇట్లా వారి సేవని విశ్వ హిందూ పరిషత్ ద్వారా అందిస్తున్నారని చెప్పారంటే, మనం వారికి సుబ్బరామయ్య గారికి, అలాగే సోమన్న గారికి, తదితర పెద్దలకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. వారికి ఇవే నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. ఇప్పుడు స్వామీజీ ఆశీ ప్రసంగం. ఓ వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, ఈ కార్యక్రమానికి ఇంత అధిక సంఖ్యలో తల్లిదండ్రులు, పిల్లలు, అందరూ విద్యార్థులు కూడా ఈవేళ ఆదివారం అయినప్పటికీ ఈ భగవద్గీత పోటీ పరీక్షల్లో ఇంత ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఆసక్తితో ఇక్కడ వచ్చారు. మీ అందరికీ శుభాభినందనలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్, అంటే ఇది 31వ సంవత్సరం అన్నారు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రాంత ప్రముఖులు, విశ్వ హిందూ పరిషత్ నరసింహమూర్తి గారు, వెంకటేశ్వరరావు గారు, మల్లికార్జున గారు, సుబ్బరామయ్య గారు, ఇలా అమ్మలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ కూడా మరొకసారి ఈ గొప్ప కార్యక్రమంకి ఇలాగే కొనసాగాలి. ప్రతి సంవత్సరం కూడా ఇది నిరంతరం ప్రవాహంగా వెళ్ళాలని, మరింత మంది పిల్లలను కూడా దీంట్లో జాయిన్ అవుతూ ఉండాలి. భగవద్గీత పోటీ పరీక్షలు అన్నారు, కానీ నిజానికి పోటీ పరీక్షలుగా ప్రారంభించిన భగవద్గీత మనలో పోటీతత్వాన్ని విడిచిపెట్టిస్తుంది. ఎందుకంటే పోటీ అనేది పక్కనున్న బయట ఉన్న పిల్లలతో పోటీ పడకూడదు, మనతో మనము పోటీ పడాలి. ఎవరితో పోటీ పడాలి? ఎందుకంటే ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. ఈ స్కూల్లో బాగా చదివిన పిల్లలు ఉంటారు, అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు మీరు బాగా చదివిన వాళ్ళతో పోటీ పడ్డారనుకోండి, అబ్బే మనం వాళ్ళతో వెళ్ళలేమండి అని మీరు కాంప్రమైజ్ అయిపోతారు. మీకంటే
కొంచెం డల్గా మందబుద్ధిగా ఉన్నారనుకోండి, వాళ్ళతో కంపేర్ చేసుకుంటారనుకోండి, వారికంటే మనం బెటరేలే అని మీరు ఇంక పెద్దగా చదవని పని ఉండదు. అంటే రెండు వైపులా మీకు ప్రమాదమే. కానీ మీలో మీరు చెక్ చేసుకున్నారనుకోండి, మీలో మీకే పోటీ. ఉదయంకి ఇప్పటికి నేనేం నేర్చుకున్నాను, ఇవాళకి రేపు నేనేం నేర్చుకున్నాను, ఈ విధంగా మీలో ఒక మీకు మీరే పోటీగా పెట్టుకున్నారనుకోండి, మీరు ప్రతి క్షణము ప్రతిరోజు మీలో ఒక ఎదుగుదల, ఒక మెచ్యూరిటీ, ఒక వృద్ధి, ఒక కెపాసిటీ పెరుగుతుంది. అందువలన భగవద్గీత పోటీ పరీక్షల్లో వచ్చి బయట వారితో పోటీ లేకుండా మనతో మనకు పోటీగా నిలబెట్టేదే భగవద్గీత. చూసారా భగవద్గీత ఎంత గొప్పతనం? అందుకే మీరు గీత 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 అని చెప్పండి. గీత 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 గీత్యాగి త్యాగి అయిందా అంటే అర్థం ఏంటి? భగవద్గీత ఏం చెప్తుంది? మనకి త్యాగం చెప్తుంది. ఏంటి త్యాగము అంటే, మనకి రెండు విషయాలు ఉంటాయి ప్రతిదీ, మంచి చెడు, సుఖం దుఃఖం అన్ని రెండు ఉన్నాయా? లాభం నష్టం, జయం పరాజయం. వీటిని ఏమంటారు? ద్వంద్వాలు అంటారు. ఓకేనా? సో ఫస్ట్ మనకేం కోరుకుంటాం? ఎవరైనా దుఃఖం కోరుకుంటారా సుఖం కోరుకుంటారా? సుఖం కోరుకుంటారు కదా. దుఃఖం ఎవరు కోరుకోరు. కానీ సుఖం కూడా మంచి మార్గంలో కోరుకుంటారా చెడు మార్గంలో సుఖం కోరుకుంటారా? చూసారా? అంటే ఈ సుఖం అనేది కూడా చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో కూడా మనం సుఖం పొందొచ్చు అని చెప్పేదే భగవద్గీత. అందువలన భగవద్గీత మీరు శ్లోకాలు మీలో చాలామందికి వచ్చు కదా. కానీ భగవద్గీత శ్లోకం చదవడం వలన మనకు అనేక లాభాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? లండన్లో సెయింట్ జేమ్స్ స్కూల్ ఒకటి ఉంది, సెయింట్ జేమ్స్ స్కూల్. ఆ స్కూల్లో ప్రతిరోజు పిల్లలకి ఒక 40 నిమిషాల పాటు గీతా శ్లోకాలు సంస్కృత శ్లోకాలు నేర్పిస్తున్నారు. ఎందుకు తెలుసా మీకు? వాళ్ళు క్రిస్టియన్ మతస్థులు కదా, మరి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కదా. మరి భగవద్గీత శ్లోకాలు సంస్కృత శ్లోకాలు ఎందుకు నేర్పిస్తున్నారంటే, ఆ సంస్కృత శ్లోకాలు చదవడం వలన వాళ్ళ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఐక్యూ లెవెల్స్ ఈక్యూ లెవెల్స్ బాగా పనిచేస్తున్నాయంట. అందువలన వారు సనాతన ధర్మము హిందూ మతము వీటితో సంబంధం లేకుండానే భగవద్గీత నేర్పిస్తున్నారు. కానీ మన దగ్గర ఉన్న భగవద్గీత మనం ఏం చేస్తున్నాము? మనం భగవద్గీత అంటే వీళ్ళు హిందూ మతం, వీళ్ళు క్రిస్టియన్ మతం, వీళ్ళు ముస్లిం మతం అని చెప్తుంటారు. అలా కాకుండా భగవద్గీత మీరు చదివితే మీలో ఆ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మీ మైండ్ బాగా పనిచేస్తుంది, మీ మెమరీ పవర్ బాగా పనిచేస్తుంది. అందువలన మీరు ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఒక్క శ్లోకమే చదవండి, ఎక్కువ అక్కర్లేదు. మీరు బాగా చదువుకోండి మీ స్కూల్స్ సబ్జెక్ట్స్. కానీ అందరూ కూడా వారు ఏ క్లాసులో ఉన్నా పర్వాలేదు, రోజుకి ఒక్క శ్లోకం. ఎన్ని చదవాలి? రోజుకి ఒక్క శ్లోకం. ప్రతి ఒక్కరు కూడా మీ స్కూల్ బుక్స్తో పాటు భగవద్గీత మీ బ్యాగులో పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత మీతో పాటు పెట్టుకొని వెళ్ళాలి. బొట్టు పెట్టుకో గీత పట్టుకో గీత చదువుకో రాత మార్చుకో. చెప్పండి. బొట్టు పెట్టుకో గీత పట్టుకో గీత చదువుకో రాత మార్చుకో. రిపీట్. బొట్టు పెట్టుకో గీత పట్టుకో గీత చదువుకో రాత మార్చుకో. కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం. బొట్టు పెట్టుకో గీత పట్టుకో గీత చదువుకో రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవమవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం. సత్యం శివం సుందరం హిందువులంతా బంధువులం.
సత్యం శివం సుందరం హిందువులంతా బంధువులం. రావాలో రావాలి రామరాజ్యమే రావాలి. కావాలో కావాలి గీతా జ్ఞానం కావాలి. బొట్టు పెట్టుకో గీత పట్టుకో గీత చదువుకో రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం. చూసారా, మీరు ప్రతిరోజు మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుంటారా? ఎవరైనా పెట్టుకోకుండా ఉన్నారా? బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుంటే శుభం మంగళం, అవునా? బొట్టు పెట్టుకోకపోతే అశుభం అమంగళం, అవునా? కాబట్టి మీరందరూ శివ అవుతారా శవం అవుతారా? కాబట్టి మీరు అందరూ బొట్టు పెట్టుకుంటారా? రేపటి నుంచి ప్రతి ఒక్కరు రోజుకో శ్లోకం చదువుతారా? మీ బుక్స్తో పాటు గీతా బుక్ తీసుకుంటారా? అందువలన భగవద్గీత చదివితే మీరు ఉత్తమ విద్యార్థులుగా అవుతారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మహాభారతం విన్నారా? టీవీలో చూసారా? దాంట్లో ఇద్దరు పోటీ ఉంటారు. ఎవరెవరు? కాదు, కర్ణుడు అర్జునుడు. మనం పాండవులు కౌరవులు యుద్ధం చేయట్లేదు, పోటీ స్టూడెంట్స్. కర్ణుడేమనుకుంటాడు, నేను అందరికంటే పోటీల్లో నేనే ఫస్ట్, నేనే గొప్పవాడిని, నేనే శ్రేష్ఠుణ్ణి అని ఉంటుంది. అర్జునుడికి ఏం తెలుసా? ఎవరితో పోటీ లేదు, తనకు తానే పోటీ. అందువలన మీకు మీరే పోటీ అయినప్పుడు మీకేమవుతుందో తెలుసా? మీకు ఎంత చదువు కావాలి, ఎంత విద్య కావాలి అది మీరు చేస్తారు. పక్కోళ్ళతో సంబంధం లేదు. పక్కోళ్ళు ఎంఏ చదివారు, పక్కోళ్ళు బిఏ చదివారు, పక్కోళ్ళు టీఏ చదివారు, మీకు సంబంధం లేదు. మీకు ఎంత చదువు వరకు చదవాలంటే అంత చదువు చదువుతారు అంతే. అప్పుడు ఏంటి, మీలో ఈ పోటీ తత్వం ఉండదు, ఈర్ష్య జలసి ఉండదు, అసూయ ఉండదు. అర్థమవుతుందా? అప్పుడేమవుతుంది, మీలో ఎంత చదువు ఎంత విద్య కావాలో అంత చదవడమే మీ పని, పక్కవారితో మీకు సంబంధం లేదు. అప్పుడేమవుతుంది తెలుసా, మీరు ఉత్తములుగా మారుతారు. ఏంటి? ద బెస్ట్ స్టూడెంట్గా మారాలంటే మీరు భగవద్గీత చదవాలి. అలా కాకపోతే నేను వాళ్ళందరికంటే గొప్పవాడిని, నేను వాళ్ళందరికంటే ఫస్ట్, వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళకి ఎగ్జామ్లో వాళ్ళకి జ్వరం వస్తే బాగున్ను, నేను ఫస్ట్ వస్తాను, ఇలాంటి కోరికలు మనకు కలవు. ఎందుకు? ఎంత చదవాలో మనం అంతే చదువుతాం, పక్కవారితో మనకి. ఇప్పుడు రేపటి నుంచి మీకు మీరే పోటీ. ఎవరి పోటీ మీరు చెప్పండి? అంటే మీరు ప్రతిరోజు మీ బుక్లో మార్క్ చేసుకోవాలి, ఈవేళ ఏం నేర్చుకున్నాను, నిన్నటికి ఈవేళకి ఏంటి నాలో తేడా వచ్చింది. అర్థమవుతుందా? ప్రతిరోజు ఈ రోజు నేను ఏం నేర్చుకున్నాను, ఈ రోజు నేను ఏం నేర్చుకున్నాను అలా రాసుకున్నారనుకోండి, మీకు సాక్షాత్తు శారదాదేవి వాగ్దేవి ఆశీర్వాదము మీకు ఉంటుంది. అందువలన మీరేం చేస్తారు, ఇప్పుడు మీరు స్టూడెంట్లు, మీరు చదువుకోవడము ముఖ్యమైనటువంటి డ్యూటీయా, ఆడుకోవడమా? మరి ఆడుకోవడం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అన్నారు, విన్నారా? అంటే మీ చదువు ముఖ్యము, మీకు ఖాళీ సమయంలో ఆటలు ఆడుకోవాలి. అలా కాకుండా చదువు పక్కన పెట్టి కేవలం ఆడడం మొదలైతే ఏమవుతుంది, చదువు చెట్టెక్కుతుంది, పోదు, చెట్టెక్కుతుంది, మీకు అందదు. కాబట్టి మీ చదువు సమయంలో మీరు చదువుకుంటూ మీకు ఖాళీ సమయంలో ఆటలు ఆడుకోవాలి, పాటలు పాడాలి, ఆటలు ఆడాలి, ఓకేనా? అన్నిట్లో ఉండాలి. కానీ చదువు మాత్రం మీది ముఖ్యమైనటువంటి పని. కాబట్టి కమ్ హియర్ మై డియర్ కృష్ణ కనాయి, కమ్ హియర్ మై డియర్ కృష్ణ కనాయి, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाए. कम हियर माय डियर कृष्ण कनाए, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाए. पढ़ंడి కోరస్.
कम हियर माय डियर कृष्ण कन्हैया, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाए, तेरे लिए बहुत सारा खाना बनाए, तेरे लिए बहुत सारा खाना बनाए, दूध दही मक्खन मिश्री सारा मंगाए, दही मक्खन मिश्री सारा मंगाए, कम हियर माय डियर कृष्ण कन्हैया, कम हियर माय डियर कृष्ण कन्हैया, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाए, why late so late कृष्ण कन्हैया, late so late कृष्ण कन्हैया, come soon कृष्ण कन्हैया, कम सोन कृष्ण कन्हैया, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाए, तेरे लिए हृदय अंदर मंदिर बनाए। बोलिए కృష్ణ భగవానికి। కాబట్టి ఇప్పుడు మన అందరూ చెప్పారు పెద్దలు ఏంటి, ప్రతిరోజు మాత గురించి చెప్పారు కదా। మనకి మొట్టమొదటి గురువు ఎవరు? అమ్మ। అర్థమైంది కదా మీకు? కాబట్టి అందుకే మనము భారత మాత అంటున్నామా, భారత పితాకి జై అంటున్నామా? భారత్ మాతాకి వందే వందే। మాతరం అంటే తల్లికి వందే, అమ్మకు నమస్కారం। ఏ అమ్మ? భారత మాత। కాబట్టి జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, దాని అర్థం ఏంటి అంటే మన అమ్మ, మన యొక్క మాతృభూమి ఇవి స్వర్గం కంటే గొప్పవి। కాబట్టి మీలో ఎలా ఉండాలి? మీరు ఒక పని పట్టుకున్నారంటే ఇంకా ఏకాగ్రతతో అది సాధించినంత వరకు మీకు నిద్ర పట్టకూడదు। మీకు చిన్న కథ చెప్పి ముగిస్తున్నా, ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు కాబట్టి। ఒక గురుకులం ఉన్నది, మనకి గురుకుల వ్యవస్థలు ఉండేవి, చాలా ఆడుతూ పాడుతూ అద్భుతమైనటువంటి చదువులు, సంస్కారం। ఇప్పుడు చదువులు ఉన్నాయి కానీ సంస్కారం లేదు కాబట్టి అందుకే చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసుల్లో బొట్టు పెట్టుకుంటే కిందకి మీద చూస్తున్నారు, అబ్బే వీళ్ళు బొట్టు పెట్టుకున్నారండి అని। మీకు అర్థమవుతుందా? బొట్టు పెట్టుకోతే ఏమవుతారు? ఏం చెప్పాము ఇప్పుడు? శవం। బొట్టు పెట్టుకుంటే శివ, బొట్టు పెట్టుకోపోతే ఇది గట్టిగా చెప్పాలి। మీరు ఎవరైనా మీకు బొట్టు పెట్టుకొని నవ్వారనుకోండి, అప్పుడు మీరు గట్టిగా చెప్పాలి సమాధానం। కాబట్టి ఈ మెకాలే వచ్చారు కదా। ఎప్పుడు వచ్చింది మెకాలే విద్యా వ్యవస్థ మనకి భారతదేశంలో? 1835లో ఎప్పుడు వచ్చింది? ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే, భారతదేశంలో ఉన్న గురుకుల వ్యవస్థ చాలా సమర్థవంతమైనది, బలమైనది, ఆ దేశాన్ని ఎవరు టచ్ చేయలేరు, ఆ సంస్కృతిని ఆ సంప్రదాయాన్ని ఎవరు టచ్ చేయలేరు। అయితే మనం ఏం చేయాలి? బ్రిటిష్ వాళ్ళు ముందుగా ఆ గురుకుల వ్యవస్థని విచ్ఛిన్నం చేయాలి అంటే మరి అక్కడ ఏ భాష ఉన్నది? సంస్కృత భాషని విచ్ఛిన్నం చేయాలి। మరి ఆ భాషలో ఏ భాష పెట్టాలి? ఇంగ్లీష్ భాష పెట్టాలి। అర్థమైందా? కాబట్టి ఇంగ్లీష్ భాష పెట్టి సంస్కృతాన్ని పూర్తిగా నాశనం చేయాలని కంకణ కట్టుకున్నారు ఎవరు? మెకాలే। ఎవరైనా ఆయన ఒక విద్యా వ్యవస్థ పెట్టాడు, దాన్ని ఏమంటారు? మెకాలే విద్యా వ్యవస్థ। అది ఎక్కడ ఉంటుంది తెలుసా? మోకాల్లో ఉంటుంది। ఆయన పేరేంటి? ఆ విద్యా వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? అందుకే ఇప్పుడు మోకాల్లో ఉన్నది మనకు ఆలోచన లేదు, ఇప్పుడు అంతా మెకాల విద్య, మోకాల విద్య। కాబట్టి మనం కేవలము పరీక్షలు మార్కులకే చదువుతున్నాము, పెద్దోళ్ళైనప్పటికీ ఉద్యోగాలు డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి తప్ప చిన్న సమస్య వస్తే కింద పడిపోతున్నాం అర్జునుడిలాగా। అర్జునుడు కూడా అదే సమస్య వచ్చింది మనలాగే, నెంబర్ 1 హీరో, కానీ ఆ యొక్క కురుక్షేత్రంలోకి వెళ్ళేసరికి మెకాలే విద్య వ్యవస్థ లాంటిది కాబట్టి ఒక్కసారి కింద పడిపోయారు। కాబట్టి మీకు మెకాలే విద్య కావాలా, మనకి గురుకుల విద్య కావాలా చెప్పండి? కాబట్టి గురుకులంలో ఒకప్పుడు మనకి గురుకులాలు ఉండేవి, మరి అక్కడ గురుకులంలో ఆచార్య ఉంటారు కదా, గురుకులంలో ఎవరు ఉంటారు? ఆచార్య। అప్పుడు ఆ స్కూల్లో ప్రోగ్రాం పెట్టారు, ఏంటి పెద్ద కార్యక్రమం పెట్టారు, గురు పూజోత్సవం। అయితే గురు పూజోత్సవం ఎప్పుడు చేస్తున్నారు మీరు? ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5, ఓకేనా? అయితే ఆ రోజు గురు పూజోత్సవం జరుగుతుంది। ఆ ఆచార్య ఏం చెప్పారు? అందరూ కూడా ఒక్కొక్క లీటరు పాలు తీసుకొని రావాలి చెప్పారు, ఓకేనా? అయితే ఒక బాలుడు, వాళ్ళ అమ్మ చాలా పేదవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పాలు లేవు,
వీళ్ళు అడిగారు అమ్మకి, అమ్మ ఆచార్య 1 లీటర్ పాలు తీసుకొని రమ్మన్నారు. అయితే ఎక్కడున్నాయి? అయితే ప్రతిరోజు ఆ బాలుడు గురుకులంకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తుండే కదా. ఆ అమ్మకు అన్నాడు, అమ్మ నేను ఒక్కడిని భయం వేస్తుంది, నాకు తోడెవరు లేరు అన్నారు. ఎందుకు? వాళ్ళ ఇంటి నుండి గురుకులంకి వెళ్ళాలంటే ఒక అడవి దాటి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అడవి దాటి వెళ్ళాలి. అయితే అమ్మ ఏం చెప్పింది? శ్రద్ధ భక్తితో చెప్పింది, నువ్వు అడవిలోకి వెళ్ళేటప్పుడు గోపాల గోపాల అని నువ్వు కేక పెట్టు, ఆ గోపాలుడు వచ్చి నీకు తోడుగా వస్తారని చెప్పింది. అమ్మగారు చెప్పారు. అమ్మ మాట ఏంటి? వేదవాక్య కాదా? దైవవాక్య కాదా? అమ్మ గురువు కదా. మాతృదేవోభవ అంటే అర్థం ఏంటి? ఏంటి అర్థం? దేవుడే అమ్మగా ఉన్నారు, అర్థమైంది కదా. కాబట్టి అమ్మ చెప్పారు కాబట్టి ఇంక అడవిలో వెళ్ళిన వెంటనే గోపాల గోపాలని భయంతో కేక వేస్తే వెంటనే గోపాలుడు. అర్థమైందా? హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. అప్పుడు గోపాలుడు వచ్చాడు అనమాట. అప్పుడు గోపాలుడు వచ్చి అలాగా ఇద్దరు ఆడుకుంటూ అలాగ పాడుకుంటూ గురుకులం దగ్గరికి వెళ్ళిన తర్వాత గోపాలుడు మళ్ళీ మాయమైపోయేవాడు అనమాట. సో ఆ రోజు ఏమైపోయింది? పాలు కావాలి కదా. అయితే అమ్మ చెప్పింది, నువ్వు గోపాలుడికి అడుగు, నీకు లీటర్ పాలు ఇస్తారన్న. అయితే వెంటనే అడవిలోకి వెళ్ళి గోపాల గోపాల అన్నాడు. పాలు వచ్చి ఆ బిందెడి పాలు పట్టుకొని చాలా కష్టంతో ఆచార్య దగ్గరికి వెళ్ళారు. హేరా బాబు పాలు తెచ్చావా? పాలు తెచ్చాను. మీకు ఎక్కడ పాలు? మా అన్నయ్య ఉన్నాడు గోపాల, నాకు ఇచ్చారన్నాడు. ఆచార్యకి నమ్మకం లేదు, ఆచార్యకి డౌట్. సరే ఎక్కడిచ్చారు పద అన్నారు. వచ్చారు. అక్కడ ఏమవుతుంది? ఆ బాలుడికి గోపాలుడు కనిపిస్తున్నాడు తప్ప ఆచార్యకి కనిపించలేదు. ఎందుకు? ఆచార్యకి శ్రద్ధ లేదు, ఆచార్యకి భక్తి లేదు. కానీ పిల్లవాడికి శ్రద్ధ భక్తి. మీలో గనక శ్రద్ధాభక్తి ఉంటే శ్రద్ధావాళ్ళభతే జ్ఞానం. శ్లోకం చెప్పండి. శ్రద్ధావాళ్ళభతే జ్ఞానం తత్పరం సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధి గచ్చతి. అది గచ్చతి. వచ్చిందా? అంటే మీలో శ్రద్ధ ఉంటే మీరు ఏదైనా సాధిస్తారు. మనిషి సాధించలేదంటే ఏమీ లేదు. మనిషికి అన్నీ సాధ్యమే. కానీ మనం ఎటువంటి సాధన చేస్తున్నాము? సాధనమున పనులు సమకూరు ధరలోనా. కాబట్టి మీకు శ్రద్ధ ఉండి మీకు కమిట్మెంట్ అంకిత భావంగా మీలో ఉంటే మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్తారు. ఈరోజు భగవద్గీత అంటే మత గ్రంథము, ఒక దేశానికి ఒక సమాజానికి కాదు. మొన్న మీ అందరికీ తెలుసా? సునీత విలియమ్స్ పేరు ఎంతమంది విన్నారు చెప్పండి పిల్లలు? సునీత విలియమ్స్ పేరు విన్నారా? ఎవరు? క్రికెట్ కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మీరు క్రికెటర్ అంటారేమని చూస్తున్నాను నేను. అయితే సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలోకి వెళ్ళి 288 రోజులు తప్పిపోయారు. ఎన్ని రోజులు? మనకు ఒక్కరోజు మన ఇంట్లో మనం ఒక్కరిని విడిచిపెట్టి అమ్మా నాన్న క్యాంప్ వెళ్తే మనం ఏమవుతుంది? మనకి భయం వేస్తుందా? మరి అంతరిక్షంలో 288 రోజులు ఆ అమ్మగారు ఉండిపోతే ఎంత భయం వేస్తుంది చెప్పండి. కానీ తను రిటర్న్ వచ్చినప్పుడు అడిగారట. మొట్టమొదటి చాలామంది ఎదురు చూస్తున్నారట. కొంతమంది ఖురాన్ పట్టుకొని, కొంతమంది బైబిల్ పట్టుకొని ఉన్నారు. ఎందుకు? అమ్మగారు ఏం చెప్తారా? ఆల్రెడీ కొంతమంది పాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు అనేసుకుని ఆల్రెడీ పేపర్ రాసుకున్నారు మ్యాగజైన్లో, సునీత విలియమ్స్ గారు బైబిల్ తీసుకెళ్ళి ఉంటారని. డౌట్ వాళ్ళకి ముందు డౌట్. ఆ అమ్మగారు వచ్చిన వెంటనే అక్కడ రిపోర్టర్లు అడిగారంట, మీ యొక్క ఈ ధైర్యానికి సాహసానికి సీక్రెట్ ఏంటి? ఆ అమ్మగారు ఏం చెప్పారు? చూసారా, పిల్లలు చాలా అప్డేట్గా ఉన్నారు, చాలా అద్భుతం. మేధాశక్తి మీకు మరింత మేధాశక్తి వృద్ధి పొందుగాక. అయితే ఆ అమ్మగారు అన్నారు, నాతో పాటు గణపతి తీసుకెళ్ళాను, నాతో పాటు భగవద్గీత తీసుకెళ్ళాను. చూసారా, భగవద్గీత. అందువలన భగవద్గీత మీ దగ్గర ఉంటే అదొక బ్రహ్మాస్త్రం, అదొక నారాయణాస్త్రం, అదొక పాశుపతాస్త్రం. భగవద్గీత కేవలం పెట్టుకుంటే కాదు, అది చదివి దాని నుండి వచ్చిన ధైర్యాన్ని నూరు పోసుకుంది అమ్మగారు. అంటే అర్థం ఏంటి? భగవద్గీత ఏం చెప్తుంది? ఈ ప్రపంచములో నాకు భయపెట్టే శక్తి లేదు. ఏంటి భగవద్గీత ఏం చెప్తుంది? ఈ సృష్టిలో నాకు, విశ్వంలో భయపెట్టే శక్తి
ఎందుకు అంటే నా స్వరూపమే అనంతము. ఈ శరీరం ఒక్కటే నేను కాదు, ఈ శరీరముతో పాటు అనంతమైన శక్తి కలిగి ఉన్నాను. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా నా స్వరూపములో చిన్నదే అని జ్ఞానం వచ్చింది ఆ అమ్మకి. అందువలన మనం ఏం చెప్పాము? బొట్టు పెట్టుకో, రాత మార్చుకో, బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, గీత చదువుకో, రాత మార్చుకో. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురు. భారత మాత భగవద్గీత, భారత మాత భగవద్గీత, భారత మాత భగవద్గీత. అర్థమైందా? బోలియే భారత్ మాతాకి, భగవద్గీతకి. కృష్ణం వందే, కృష్ణం వందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అరే మీరు భయానికి జై శ్రీరామ్ అంటున్నారా, ప్రేమతో అంటున్నారా? అరే ప్యాసే బోలో జైసే బోలో, అరే ప్యాసే బోలో జైసే బోలో. కాబట్టి ఈ విధంగా మీరు వచ్చే సంవత్సరం గీతా జయంతి నాటికి ప్రతి ఒక్కరికి కూడా 360 శ్లోకాలు, రోజుకో శ్లోకం అయితే ఎన్ని శ్లోకాలు అవుతాయి సంవత్సరానికి? భగవద్గీత మొత్తం ఎన్ని శ్లోకాలు? 700 శ్లోకాలు. అంతే 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత పూర్తిగా వచ్చేస్తుంది. ఒక్క శ్లోకమే చదవండి, ఎక్కువ చదవద్దు. ఎందుకంటే మీకు టైం సరిపోదు. మీ క్లాసులు, మీ అసైన్మెంట్స్ ఉంటాయి, వాటితో పాటు రోజుకొక శ్లోకం. అప్పుడు మీలో భయం ఉండదు, ఎటువంటి టెన్షన్ ఉండదు, బలహీనత ఉండదు. మీలో ఆటల్లో ఫస్ట్ ఉంటారు, చదువుల్లో ఫస్ట్ ఉంటారు, అన్నింటిలో ఫస్ట్ ఉంటారు. అవునా? అంతే తప్ప బ్యాక్ బెంచ్లో కూర్చొని నిద్రపోతారా? చెప్పండి. మీరు ప్రతిరోజు సమయాన్ని నిద్రపోవాలి, ఎర్లీ మార్నింగ్ ప్రాతకాలంలో లేవాలి. ఇవన్నీ భగవద్గీత చెబుతుంది. అందువలన మీరు భగవద్గీత చదివితే మీరు భావి భారత పౌరులే కాకుండా ఈ దేశానికే ఒక శక్తిగా, మీలో ఉన్నటువంటి శక్తి, భక్తి, యుక్తి వెలికి తీసి మీలో అనంతమైన శక్తిని బయటికి తీసేదే భగవద్గీత. తెలివితేటలుగా, శక్తిగా, ధైర్యంతో, భయం లేకుండా జీవించడానికి కావలసినటువంటి మాన్యువల్ ఏదైతే ఉందో భగవద్గీత. మీ ఆట వస్తువులు కానీ, ఫోన్ కానీ కొనేటప్పుడు మనకేమిస్తారు? ఫోన్తో పాటు మాన్యువల్ ఇస్తారు. చూసారా, పిల్లలు చెప్పారు. మరి ఇది ఒక ఆట వస్తువు, ఇది ఏంటిది? మరి దీన్ని పనిచేయడానికి మాన్యువల్ ఏంటి? భగవద్గీత. అద్భుతమైన, మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు, మీ మీద గుర్తు చేస్తున్నాం అంతే, మేము చెప్పడానికి ఏమి లేవు, అన్నీ మీకు తెలుసు. కాబట్టి భగవద్గీత మీలో ఉన్నటువంటి ఒక పెద్ద ఈ ప్రపంచానికే శాస్త్రవేత్తలు, ఒక సైంటిస్టులు, ఒక డాక్టర్లు, ఒక ఇంజనీర్లు, గొప్ప టీచర్లుగా మీలో రావాలి. అప్పుడే భారతదేశం విశ్వగురువుగా మళ్ళీ పూర్వవైభవం పొందుతుంది. కాబట్టి భారత్ మాతాకి వందే వందే. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వామీజీ ఇంత మీకు ఆశీస్సులు ఇచ్చారు, మరి మనం ఏమి ఇవ్వాలి? అందరూ లేచి వారికి నమస్కారం పెడదాం. అందరూ లేచి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా ధన్యవాదములు. ఎందుకంటే మనం ఇవ్వలేము. అయితే మీలాంటి పిల్లలకి అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి మనకు న్యాయ నిర్ణేతలు రోజు కూడా లెసన్స్ చెప్తుంటారు. 3ంటికి, 4ంటికి, 5ంటికి వారి క్లాసులు ఉన్నాయంట. వారు వెళ్ళిపోతామంటున్నారు. మరి పంపిద్దామా లేకపోతే ఉంచుకుందామా? ఎందుకంటే మీలాంటి వాళ్ళకి లెసన్ చెప్పాలట. పంపిద్దామా? ఓకే. ముందుగా మనకి కార్యక్రమం సవ్యంగా నడవటానికి వారు వసతి, భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు. వారు
వివేకానంద గారు, వారికి సన్మానం చేయవలసిందిగా శ్రీ స్వామీజీని కోరుతున్నాను. జై శ్రీరామ్. కృష్ణం వందే, కృష్ణం వందే. అజరామర. తర్వాత మనకు ఈ న్యాయ నిర్ణేతలుగా వచ్చినటువంటి శ్రీమతి పి రాజలక్ష్మి గారు గాంధీనగర్ నుంచి వచ్చారు. వారికి ప్రజ్ఞాభారతిలో ఇంకొక బైఠక్ ఉంది, మనలాగనే ఎప్పుడు తీరిక లేకుండా ఉంటారు. తర్వాత శ్రీమతి పి రాజలక్ష్మి గారికి గాంధీనగర్, వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను స్వామీజీ గారిని. తర్వాత గిరిజ మహంకాళి మీర్పేట నుంచి వచ్చారు. వాసుదేవాయ ఓం నమో భగవతి. ఏంటిది? ఓ భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. గిరిజా మహంకాళి మీర్పేట. తర్వాత ఎం శ్రీదేవి గాంధీనగర్. అవునా? ఎం శ్రీదేవి గాంధీనగర్. ఇంకేమెవరా? టి పద్మజారాయ్ హయత్ నగర్. గిఫ్ట్ ఏం లేదు. నెక్స్ట్ పల్లవి గారికి దర్బా శ్రీనివాసరావు గారు సన్మానం చేస్తారు. పల్లవి గారి దర్బా శ్రీనివాసరావు. రేణుకాదేవి. తర్వాత కేశవమూర్తి గారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ పర్వాలేదు. శుభం భూయాత్. పల్లవి గారు అయిపోయారండి. రేణుకాదేవి గారు. రేణుకా ఎల్లమ్మ. రామ్నగర్. అమ్మవారు చెప్తాను, రేణుకా ఎల్లమ్మ దేవి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేణుకాదేవి గారు రామ్నగర్ నుంచి వచ్చారు. కేశవమూర్తి గారు, వారు మాదాపూర్ నుంచి వచ్చారు. వారందరికీ చప్పట్లు కొట్టండి. జై శ్రీరామ్. కేశవమూర్తి గారు. తర్వాత గాయత్రి గారు వెళ్ళిపోయారు. వారి తరఫున గిరిజా మహంకాళి గారు తీసుకుంటారు. చాలా చక్కగా పాడారు. గాయత్రి గారు 8వ న్యాయ నిర్ణేత. ఆ మేడం గారు వెళ్ళిపోయారు. వారి తరఫున గిరిజా మహంకాళి గారు. ఓకే 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 ఓకే, నో ప్రాబ్లం. ఓకే. తర్వాత మనకు కూర్చోండి స్వామీజీ. ఇంకా మీలాంటి పిల్లలకి త్వరగా వెళ్ళి క్లాసులు చెప్పాలి కాబట్టి త్వరగా వెళ్ళిపోతున్నారు. ఇంకా మనకు ముఖ్య వక్త గారు మాట్లాడాలి. మన యొక్క సంస్కృతి శిక్షణ ప్రముఖు వాళ్ళు మాట్లాడాలి. నమస్తే అండి అందరికీ. పేరెంట్స్ అందరికీ ఒక చప్పట్లు కొట్టండి అందరూ. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మీ పిల్లల్ని ఇంత చక్కగా నేర్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. గీత నేర్పిస్తున్నారు మీ పేరెంట్స్, కొంచెం అన్న టైం తీసుకుని దానికి నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఈ పేరెంట్స్ నెక్స్ట్ ఇయర్కి 4 ఇంతలు అవ్వాలి, ఈ పిల్లలు 5 ఇంతలు అవ్వాలి. నెక్స్ట్ ఇయర్కి మేమే వస్తాము. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పిల్లల్ని తీసుకొచ్చినందుకు. మీ పిల్లలు అందరూ కూడా బాగా చెప్పారు. చిన్నారులు వాళ్ళు అంతా బాగా చెప్పారంటే అసలు ఒకళ్ళ మించి ఒకళ్ళు చెప్పారు. అందరికీ 0.5 మార్కు 0 మార్కులోనే తేడా.
అంతకుమించి మీ పిల్లలకి రాలేదని ఎవ్వరు బాధపడొద్దండి. అందరు పిల్లలు చాలా బాగా చెప్పారు. భగవతే వాసుదేవాయ.